నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇంటి స్థలాన్ని మంజూరు చేయడమే కాక ఆ భూమికి రిజిస్ట్రేషన్ చేసి వారికి జగనన్న శాశ్వత ఆర్థిక భద్రత కల్పించారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. గురువారం విజయీభావ యాత్ర కార్యక్రమంలో భాగంగా కామిరెడ్డిపాడులో జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ముఖ్యమంత్రి సొంత ఇంటి కలను నిజం చేసుకునే లబ్ధిదారులకు ఎంతో ప్రోత్సాహం అందించారని, అంతేకాక వారి స్థలాలకు రిజిస్ట్రేషన్లు సైతం చేసి శాశ్వత హక్కు కల్పించారని అన్నారు. అనంతరం కామిరెడ్డిపాడులో మరమ్మతులు చేయించిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే మేకపాటి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. గతంలో కామిరెడ్డిపాడు నాయకులు వాటర్ ప్లాంట్ మరమ్మతుల కోసం తమ దృష్టికి తీసుకురావడంతో నిధులు అందజేయడం జరిగిందని, ప్లాంట్ మరమ్మతులు పూర్తయి ప్రజలకు మంచినీరు లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కడప జిల్లా కాసినాయన మండలం కొండ్రాజుపల్లె గ్రామ పంచాయతీలో నూతన సచివాలయాలను ప్రారంభించడానికి వచ్చిన బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి నల్లేరు విశ్వనాథ్ రెడ్డి మరియు ప్రజలు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతన సచివాలయాలను ప్రారంభించారు. మరియు కోనరాజుపల్లె, సావిశెట్టిపల్లె, వడ్డమాను, రెడ్డికోటాల, కత్తెరగాన్లలో నూతనంగా నిర్మించిన సచివాలయాల శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణంలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఇక గాంధీ కలలు గన్న సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి తీసుకువచ్చాడని ఆయన కొనియాడారు. వచ్చే 2024 ఎలక్షన్లో కడప ఎంపీగా నేను, బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధాకు అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని వారన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అధ్యక్షులు టి బలరాం గౌడ్ ఆధ్వర్యంలో 6వ వార్డులో సూపర్ 6 కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బొమ్మన రమాకాంత్ రెడ్డి, బొమ్మన శేఖర్ రెడ్డి, రామచంద్ర నాయుడు, ఎర్రబజార్ హోటల్ సీను, గోపాల్ గౌడు, రాఘవేంద్ర గౌడు, మెకానిక్ నారాయణ, మోషే బాలరాజు, రాజు రమేష్, ఇక ఐటీడీపీ కన్వీనర్ సూరి, విక్రమ్, మహేష్ ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి గోనగంట్ల సూర్యనారాయణ గురువారం ఎన్నికల ప్రచార సమర శంఖారావాన్ని పూరించారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి గ్రామ సమీపంలోని కాటి కోటేశ్వరరావు స్వామి వారిని దర్శించుకొని ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి, నాయనపల్లి, దాడితోట, చిల్లకొండైపల్లి గ్రామాలకు గోనుగుండ్ల సూర్యనారాయణ మన ఊరికి వస్తున్నారని తెలిసిన గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నీరాజనం పలికారు. వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార కథన రంగంలోకి తొలి అడుగు వేశారు. ధర్మవరం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తామని తొలి నుంచి ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. కర్నూలు జిల్లా కోసిగిలో మంత్రాలయం టీడీపీ టికెట్ తిక్కారెడ్డికే ఇవ్వాలి అంటూ డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు పలువురు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ వాల్మీకి సర్కిల్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడారు. గత 15 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీకి అభివృద్ధి కృషి చేసిన ఏకైక నాయకుడు తిక్కారెడ్డేనని, బడుగు బలహీన వర్గాలకు, పార్టీలకు అతీతంగా ఏ కష్టం వచ్చినా సహాయం చేసిన గొప్ప వ్యక్తి తిక్కారెడ్డేనని వారు టీడీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తికి టీడీపీ అధిష్టానం సీటు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తిక్కారెడ్డికి సీటు ఇస్తే ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. టీడీపీ అధిష్టానం పునరాలోచించి మంత్రాలయం టీడీపీ టికెట్ ఇచ్చేంత వరకు ధర్నాలు విరమించబోమని వారు తెలియజేశారు. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్రాని, వెంకటేశ్వర్లు, భరద్వాజ్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సేవకుడు కాంగ్రెస్ నేత సయ్యద్ సలావుద్దీన్ ప్రచారాన్ని నిర్వహించారు. కడప నగరంలోని బుచ్చాల్ స్ట్రీటు, నురానీ మసీద్ వద్ద ముస్లిం మైనార్టీలకు కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గతంలో కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలు పెద్దపీట వేసి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, బీజేపీ పార్టీల ఓట్ల కోసం కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రాబోయే ఓటు అనే ఆయుధంతో ప్రజలందరూ బుద్ధి చెప్పాలని అన్నారు. కడప నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, రాబోయే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సంబరాలు చేశారు. వెంకటగిరి టీడీపీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీప్రియను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర్ జిల్లా హోస్పేట్ తాను గెలిచినా ఓడినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు తనకు రెండోసారి బళ్ళారి లోక్సభ నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని, దేశ ప్రధాని మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు తాను కూడా సైనికుడిలా పనిచేస్తామని బళ్ళారి లోక్సభ బీజేపీ అభ్యర్థి బి శ్రీరాములు పేర్కొన్నారు. ఇక ఆయన శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో మోదీని మళ్లీ ప్రధానిని చేయడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని అన్నారు. స్వంతంగా బీజేపీ 380 సీట్లు గెలుచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
అన్నారు. బళ్ళారి నుంచి తాను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బళ్ళారి లోక్సభ నుంచి 1999లో సుష్మా స్వరాజ్ ఇక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ అప్పట్లో ఆమె ఓడిపోయిన ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా బీజేపీ అభ్యర్థులుగా కరుణాకర్ రెడ్డి, శాంత, తాను, దేవేంద్రప్ప గెలుపొందామని, ఒకసారి ఉప ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీకి జనం బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. దేశంలో మోదీ చేపట్టిన అభివృద్ధి పనులు, దేశ భద్రత, రక్షణ తదితర మహత్కార్యాలేవి బీజేపీ విజయానికి సోపానాలు అవుతాయని అన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి యావత్ ప్రపంచాన్ని మన దేశం వైపుకు తిరిగి చూసేలా చేశారని అన్నారు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని అమెరికాను మించేలా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెన్న బసవప్ప గౌడ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.